యొక్క కాలనీలో ఈ డ్రగ్స్ బారిన డ్రగ్స్ని ఉపయోగిస్తున్నా, డ్రగ్స్ అమ్ముతున్నా, డ్రగ్స్ సరఫరా చేస్తున్నా మీరు ఇమీడియట్లీ లోకల్ పోలీస్ స్టేషన్కి లేదా డయల్ 100 ఉందండి, మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంటాయి, దయచేసి మీరు కంప్లైంట్ చేయండి. మూడవది, మీ యొక్క కమ్యూనిటీలో సీసీటీవీలు పెట్టుకోండి. సీసీటీవీలు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. కొన్ని నైట్ టైం ఎస్పెషల్లీ 10 to మార్నింగ్ 5 వరకు ఎవరైనా అపరిచితులు వస్తే అలారం ఇచ్చే విధంగా మీరు ఒక అపార్ట్మెంట్లోనో మీ ఇంట్లోనో 5 ఫ్లోర్లోనో ఎక్కడో ఉంటారు, లేదా మీరు అవుట్ సైడ్ వెళ్తారు. ఎవరైనా మూమెంట్ చేస్తే అంటే మనం ఇంట్లో ఉండే 5 మంది 10 మంది యాక్సెస్ ఇస్తారు, మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే మనకు సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చే విధంగా కూడా వస్తున్నాయి. సో అట్లాంటి వాటిని ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే మన యొక్క ప్రాపర్టీకి ఫస్ట్ బాధ్యులం, ఫస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం కాబట్టి దయచేసి అది చూసుకోండి. ఈరోజు ఇక్కడ 1190 సెల్ ఫోన్లని రికవరీ చేసినటువంటి సిసిఎస్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళ యొక్క సిబ్బందికి, అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ల నుంచి కూడా మెడ్చల్ జోన్, గంగాధర్ అండ్ డిఐ గారు అండ్ బాలనగర్ జోన్, మాదాపూర్ జోన్, రాజేంద్ర నగర్ జోన్ అండ్ శంషాబాద్ జోన్, ఈ జోన్ల నుంచి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అందరూ ఇది ఒక యూనిట్గా సైబరాబాద్ కమిషనరేట్లో తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఇది కంటిన్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు రిపోర్ట్ అవ్వడం ఈ అవేర్నెస్ తోటి మీడియా ప్రతినిధుల, మీడియా సోదరుల యొక్క వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తారు కాబట్టి ఇది ఇంకా జనబాహుల్యంలోకి వెళ్ళి వాళ్ళందరూ అవేర్నెస్ అయ్యి సెల్ ఫోన్ పోకుండా ఉండాలి, ఒకవేళ పోగానే ఇమ్మీడియట్లీ సిఏఆర్లో నమోదు చేయాలి అనేటువంటిది ప్రగాఢంగా ఎక్కువగా జనంలోకి తీసుకెళ్తారు. కాబట్టి అది ఖచ్చితంగా రాను కాలంలో సెల్ ఫోన్ దొంగతనం చేయాలంటే దొంగనే భయపడాలి, ఆ పరిస్థితికి రావాలి. సెల్ ఫోన్ ఎవరైనా సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరికైనా మీరు అట్లా సజెస్ట్ చేయండి.